హాయ్ స్టూడెంట్స్, మనం ఈరోజు ఫంక్షన్స్లో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో మనం ఫంక్షన్స్ ఇంట్రడక్షన్ చూసాం ఆల్రెడీ. సో ఈ రోజున మనం టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూద్దాం. సో ఫంక్షన్స్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో వన్ ఫంక్షన్ ఫంక్షన్కి ఇంకొక పేరు ఇంజెక్షన్. సో వన్ ఫంక్షన్ అనొచ్చు లేదా ఇంజెక్షన్ అనొచ్చు. సో బై ది నేమ్ ఇట్ సెల్ఫ్ వన్ టు వన్. సో వన్ ఫంక్షన్ అంటే ఇది డొమైన్, और इमेज అని కూడా అంటాం. ప్రీ ఇమేజ్ ఆర్ డొమైన్. ఇది కోడొమైన్, और ఇమేజ్. ఇది ప్రీ ఇమేజ్. సో డొమైన్, కోడొమైన్, A, B, C, 1, 2, 3 and 4 అనుకోండి. సో 1 to 1 ఫంక్షన్ అంటే సో చూడండి, ఇక్కడ మనకి ఎప్పుడు కూడా కండిషన్స్ ఎప్పుడు కూడా ఈ డొమైన్కే ఉంటాయి. సో ఏ, బి, సి. ఏ యొక్క ఇమేజ్ ఎవరు 1, బి యొక్క ఇమేజ్ ఎవరు 2, సి యొక్క ఇమేజ్ ఎవరు 3. సో ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కరితోనే రిలేషన్, అంటే వీళ్ళకి 1 to 1 ఉంది. అక్కడ కూడా రెండు వెళ్ళి ఒకదానికి వెళ్ళలేదు కదా, అలా వెళ్తే అది 1 అవ్వదు. సో వన్ ఎలిమెంట్, ఒక్క ఇమేజ్, యూనిక్ ఇమేజ్. Clear students? So all the distinct elements of domain have a distinct image in codomain. Clear students? For example, students, A and B, 1 and 2 and 3. So ఏ 1కి వెళ్ళింది, బి కూడా 1కి వెళ్ళింది. ఇది ఫంక్షనే కానీ 1 ఫంక్షన్ కాదు. ఇట్స్ ఎ ఫంక్షన్ బట్ నాట్ ఏ 1 ఫంక్షన్. ఎందుకు? ఇక్కడ రెండు ఎలిమెంట్స్ ఒక్కటే ఇమేజ్ ఉంది. ఏకి ఇమేజ్ 1, బికి ఇమేజ్ 1. అలాంటప్పుడు అది 1 ఫంక్షన్ అవ్వదు. క్లియర్ స్టూడెంట్స్? 1 ఫంక్షన్ అవ్వాలంటే డొమైన్లో ఉన్న ఒక్కో ఎలిమెంట్కి ఒక్కో ఇమేజ్ ఉండాలి. ఇద్దరికి కలిపి ఒకటే ఇమేజ్ ఉంటే అది 1 ఫంక్షన్ కాదు. ఇలా ఉంటేనే 1 ఫంక్షన్. క్లియర్ స్టూడెంట్స్? సో స్టూడెంట్స్, ఎగ్జాంపుల్ f of x is equal to 2x plus 1. సో ఒక ఫంక్షన్ కండిషన్ ఇలా ఉంది, f of x is equal to 2x plus 1. ఇది 1 ఫంక్షన్ అయితే, సో ఇది 1 ఫంక్షన్ అయితే ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే డొమైన్లో ఉన్న ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్, అంటే ఇక్కడ డిస్టింక్ట్ ఎలిమెంట్, ప్రతి డిస్టింక్ట్ ఎలిమెంట్కి డిస్టింక్ట్ ఇమేజ్ ఉంటుంది అన్నది ఎలా ప్రూఫ్ అన్నది మనం చేసి చూస్తున్నాం. చూడండి స్టూడెంట్స్. సో f of a1 అంటే x ప్లేస్లో a1 ఎలిమెంట్ ఉంటే f of a1 is equal to 2a1 plus 1. Clear students? అలాగే f of
a2 is equal to f of a2 is equal to 2a2 plus 1. సో ఈ రెండు ఒక డిస్టింక్ట్ ఎలిమెంట్స్గా మనం చేస్తే ఒకవేళ అది ప్రూవ్ అయితే అది 1 1 ఫంక్షన్ అన్నట్టుగా మనకి సమ్స్లో మనకి ఐడియా వస్తుంది. చూడండి స్టూడెంట్స్, f of a1 is equal to f of a2. f of a1 is equal to f of a2. So f of a1 ఏంటి 2a1 plus 1 is equal to 2a2 plus 1. So e1 cancel. Clear students? So e2 cancel. సో అప్పుడు ఏమొస్తుంది మనకి a1 is equal to a2. సో ఇలా a1 is equal to a2 వస్తే అది 1 1 ఫంక్షన్ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? సో మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 1 ఫంక్షన్ అంటే ఏలో ఉన్న ప్రతి డిస్టింక్ట్ ఎలిమెంట్కి బిలో డిస్టింక్ట్ ఇమేజ్ ఉంటుంది. క్లియర్ స్టూడెంట్స్? ఎవ్రీ డిస్టింక్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ విల్ హ్యావ్ డిస్టింక్ట్ ఇమేజ్ ఇన్ బి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 1 ఫంక్షన్. క్లియర్ స్టూడెంట్స్? మనం నెక్స్ట్ ఆన్టూ ఫంక్షన్ చూద్దాం స్టూడెంట్స్. మనం ఆన్టూ ఫంక్షన్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఈ టర్మినాలజీలో క్లియర్గా ఉండాలి. డొమైన్, కోడొమైన్, రేంజ్, ఈ టర్మ్స్లో మనం క్లియర్గా ఉంటే మనకి ఆన్టూ ఫంక్షన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో డొమైన్ అంటే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఏ సెట్, ఫస్ట్ సెట్ ఏదైతే ఉందో అది మనకి డొమైన్. సో కోడొమైన్ అంటే సో 1 2 3 ఇది కోడొమైన్. మరి రేంజ్ అంటే ఏంటి? సో ఈ రేంజ్ అన్న కాన్సెప్ట్ మనకు ఆన్టూలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం రేంజ్ అన్నది క్లియర్గా అర్థం చేసుకుని అప్పుడు ఆన్టూ ఫంక్షన్ ఏంటో చూద్దాం స్టూడెంట్స్. సో ఎక్స్ దీంతో రిలేషన్లో ఉంది, వై దీంతో రిలేషన్లో ఉంది, జెడ్ కూడా దీంతో రిలేషన్లో ఉంది. సో కోడొమైన్లో ఎవరైతే ఇమేజెస్లో యాక్ట్ చేస్తారో, ఈ ఫస్ట్ ఏంటి డొమైన్ ఆర్ ప్రీ ఇమేజ్. సో డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్కి ఎవరైతే ఇమేజ్లో యాక్ట్ చేస్తారో వాటిని రేంజ్ అనడం జరుగుతుంది. సో డొమైన్ సెట్ ఏంటి XYZ, కోడొమైన్ సెట్ ఏంటి 1 2 3. మరి రేంజ్ ఏమవుతుంది 1 and 2. క్లియర్ స్టూడెంట్స్? సో డొమైన్ అంటే ఫస్ట్ సెట్, కోడొమైన్ అంటే ఈ ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి పక్కన ఉన్న ప్రీ ఇమేజెస్, మొత్తం ఈ ప్రీ ఇమేజెస్కి ఉన్న ఇమేజెస్ ఇవి. సో వీటిలో అన్నీ కూడా వీటి ఇమేజెస్ అవ్వవు. కొన్నిసార్లు అన్నీ అయితే, కొన్నిసార్లు అన్నీ అవ్వవు. సో ఏవైతే ఈ ప్రీ ఇమేజెస్కి ఇమేజెస్ వాటినే రేంజ్ అని పిలుస్తాం. అర్థమైంది అనుకుంటా స్టూడెంట్స్? ఇక్కడ కోడొమైన్లో 1 2 3 ఉంది, కానీ రేంజ్ మాత్రం 1 2, ఎందుకంటే ఈ 1 2 మాత్రమే ఇమేజెస్ కాబట్టి. క్లియర్ స్టూడెంట్స్? రేంజ్ అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఆన్టూ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. సో ఆన్టూ ఫంక్షన్ అంటే దీనికి ఇంకో పేరేంటి? సర్జెక్షన్. ఏంటి? సర్జెక్షన్. ఆన్టూకి ఇంకో పేరు సర్జెక్షన్. 1 1 ఫంక్షన్ ఇంకో పేరు ఇంజెక్షన్. సో ఈ ఆన్టూ ఫంక్షన్ అంటే ఏంటి? A B C 1 2. సో ఇక్కడ మనకి కోడొమైన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి.
సో ఇక్కడ చూడండి, కోడొమైన్లో ఏమన్నా మిగిలినాయా? ఇది డొమైన్, ఇది కోడొమైన్. ఇప్పుడు రేంజ్ ఏంటి? 1 and 2. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఎప్పుడైతే కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా రేంజ్గా కన్సిడర్ చేస్తామో అప్పుడు దాన్ని ఆన్ టు ఫంక్షన్ అంటాము. సో కోడొమైన్లో ఏవి కూడా ఖాళీగా ఉండకూడదు, ఏవి కూడా ఖాళీగా ఉండకూడదు, అన్నీ కూడా ఇమేజెస్ లాగా యాక్ట్ చేస్తే అప్పుడు దాన్ని ఆన్ టు ఫంక్షన్ అంటారు. క్లియర్ స్టూడెంట్స్? 1 ఫంక్షన్లో కోడొమైన్లో ఏదైనా ఎలిమెంట్ రిలేషన్లో లేకపోయినా ఏం కాదు, కానీ ఆన్ టు ఫంక్షన్లో ఏది కూడా ఇక్కడ ఎలిమెంట్ ఖాళీగా ఉండకూడదు. సో కోడొమైన్లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే రేంజ్లో ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, అంటే ద ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు ది ఎలిమెంట్స్ ఆఫ్ రేంజ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఆన్ టు ఫంక్షన్. క్లియర్ స్టూడెంట్స్? రేంజ్ కోడొమైన్లో ఉన్న 2 ఎలిమెంట్స్ కూడా సేమ్ ఉంటే దాన్ని ఆన్ టు ఫంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ x, y, z 1 2 3 4. సో ఇలాగ 1కి 1 ఉంది, yకి 2 ఉంది, yకి. సో చూడండి స్టూడెంట్స్, ఇది డొమైన్, ఇది కోడొమైన్. ఇప్పుడు రేంజ్ ఏంటో చెప్పండి స్టూడెంట్స్? 1 and 2. ఇప్పుడు ఇక్కడ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజా? ద ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజా? కాదు. అంటే ఇది ఆన్ టు కాదు. క్లియర్ స్టూడెంట్స్? అదే ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ ఇన్ రేంజ్. సో ఇది ఆన్ టు. క్లియర్ స్టూడెంట్స్? ఎలిమెంట్స్ ఇన్ కోడొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ ఇన్ రేంజ్. అలాంటప్పుడు దాన్ని ఏమంటాం? ఆన్ టు ఫంక్షన్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? బైజెక్షన్. సో బైజెక్షన్ మనం ఇంతకు ఏం చేస్తాం? ఇంజెక్షన్. ఇంజెక్షన్ ఇంకో పేరు 1 ఇంకోటి సర్జెక్షన్, దాని ఇంకో పేరు ఆన్ టు. మరి బైజెక్షన్ అని దేన్ని అంటాం? ఏ ఫంక్షన్ అయితే 1 ఇంకా ఆన్ టు అంటే ఇంజెక్షన్ అయి ఉండాలి, ఇంకా సర్జెక్షన్ అయి ఉండాలి. 2 రూల్స్ ఏవైతే ఏ ఫంక్షన్ అయితే యాక్సెప్ట్ చేస్తుందో దాన్ని బైజెక్షన్ అంటాం. అంటే బైజెక్షన్. వన్ సో ఏ ఫంక్షన్ అయితే 1 ఇంకా ఆన్ టు లేదా ఇంజెక్షన్ ఇంకా సర్జెక్షన్ అయ్యి ఉంటుందో దాన్ని బైజెక్షన్ అంటారు. క్లియర్ స్టూడెంట్స్? ద ఫంక్షనింగ్ మ్యాప్ విచ్ యాక్సెప్ట్స్ బోత్ ది కండిషన్స్ ఆఫ్ 1 and on to termed as an bijection. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి మనం. చూడండి స్టూడెంట్స్, ఇది 1 ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇక్కడ ఒక డిస్టింక్ట్ ఇమేజ్ అన్నది ఉందా లేదా? ఉంది. క్లియర్ స్టూడెంట్స్? 1 కండిషన్ ఏంటి? ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఒక డిస్టింక్ట్ ఇమేజ్ ఉండాలి. ఉంది కదా? ఉంది. ఇది డొమైన్, ఇది కోడొమైన్. రేంజ్ ఏంటి రాయండి ఒకసారి. 2 3 4. సో ఇక్కడ మనకి కోడొమైన్లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో రేంజ్లో అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇది ఆన్ టు కూడా, అంటే ఇది 1 ఇంకా ఆన్ టు. సో 2 కండిషన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి దీని ఏమంటాం? బైజెక్షన్. క్లియర్ స్టూడెంట్స్? ఐ హోప్ యూ అండర్స్టూడ్.
సో మన నెక్స్ట్ క్లాస్లో మనం సమ్స్లోకి ఎంటర్ అవుదాం స్టూడెంట్స్. సమ్స్ అండ్ థీరమ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ థీరమ్స్, ఆ థీరమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. థీరమ్స్ మీరు నేర్చుకుంటే కనుక మంచి స్కోరింగ్ అన్నది వస్తుంది. సో మెయిన్ థీరమ్స్ పిక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ.